హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. ఈ వీడియోలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వీరి కెరియర్కి బెస్ట్ హీరోయిన్గా ఎవరు నిలిచారు, ఎవరు వారు అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్కి బెస్ట్ హీరోయిన్గా నిలిచిన వారు ఎవరో చూద్దాం. బాలయ్య బాబుకి బెస్ట్ హీరోయిన్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది విజయశాంతి గారే. వీరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి, చాలా వరకు సక్సెస్లు కూడా అయ్యాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. బాలయ్య కెరియర్లో విజయశాంతితో చేసిన సినిమాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 17 సినిమాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో. ఆ చిత్రాలు రౌడీ ఇన్స్పెక్టర్, ముద్దుల మావయ్య, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, భార్గవరాముడు, అపూర్వ సహోదరులు, మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, భానుమతి గారి మొగుడు, భలే దొంగ, తల్లిదండ్రులు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, సాహస సామ్రాట్, దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, కథానాయకుడు. ఇలా 17 సినిమాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో. అన్ని సక్సెస్లే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం కథానాయకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం నిప్పురవ్వ. విజయశాంతి తర్వాత బాలయ్య బాబుకు బెస్ట్ హీరోయిన్గా నిలిచిన హీరోయిన్ రోజమ్మ. బాలయ్య బాబు, రోజా కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, గాంధీవం, పెద్దన్నయ్య, సుల్తాన్, శ్రీ కృష్ణార్జున విజయం. వీరి కాంబోలో కూడా బాగానే సక్సెస్ అయ్యాయి మూవీస్. బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి వీరి కెరీర్కే బూస్టప్నిచ్చాయి. రోజమ్మ తర్వాత బాలయ్య బాబుకు బెస్ట్ హీరోయిన్గా నిలిచిన హీరోయిన్ ఎవరు అంటే సిమ్రాన్ గారు. వీరి కాంబోలు కూడా బెస్ట్ మూవీస్ వచ్చాయి. బాలయ్య బాబు, సిమ్రాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గోపింటల్లుడు, ఒక్కమగాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాలీవుడ్ని షేక్ చేశాయి. నరసింహనాయుడు రికార్డులు బద్దలు కొట్టేసింది. వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సిమ్రాన్ తర్వాత బాలయ్య బాబుకి బెస్ట్ హీరోయిన్గా నిలిచిన హీరోయిన్ ఎవరు అంటే నయనతార గారు. వీరి కాంబోలో కూడా బెస్ట్ మూవీస్ వచ్చాయి. బాలయ్య బాబు, నయనతార కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు సింహ, జై సింహ, శ్రీరామరాజ్యం. సింహ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య కెరియర్కి ఊపునిచ్చిన సినిమా సింహ. వీరి కెరియర్లో వచ్చిన శ్రీరామరాజ్యం మంచి క్లాసికల్గా నిలిచింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి బెస్ట్ హీరోయిన్గా ఎవరు నిలిచారు అనే విశేషాలు ఏంటో చెప్పుకుందాం పదండి. చిరంజీవి కెరియర్లో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయశాంతి గారు. మొత్తంగా 19 సినిమాల్లో కలిసి నటించారు చిరంజీవి గారితో. ఆ సినిమాలు యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, స్వయం కృషి, కొండవీటి దొంగ, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొండవీటి రాజా, రుద్రనేత్ర, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, మహానగరంలో మాయగాడు, గ్యాంగ్ లీడర్, మంచి దొంగ, సంఘర్షణ, దేవాంతకుడు, చాణక్య శబదం, యుద్ధభూమి, ధైర్యవంతుడు, ఛాలెంజ్. చిరంజీవి సక్సెస్లే ఎక్కువ శాతం ఉన్నాయి వీరి కాంబోలో. మంచి జోడిగా నిలిచారు విజయశాంతి, చిరంజీవి గారు. విజయశాంతి తర్వాత చిరంజీవి గారికి బెస్ట్ హీరోయిన్గా నిలిచిన హీరోయిన్ రాధిక గారు. వీరి కాంబినేషన్లో 18 సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి వీరి కెరియర్లో. విజయశాంతి, రాధిక అటువంటి రేంజ్లో మళ్ళీ చిరంజీవి గారికి బెస్ట్ పేరుగా నిలిచిన హీరోయిన్ రాధా గారు. చిరంజీవి, రాధా డ్యాన్స్ వేస్తే కనుల పండుగ ఉంటుంది. చిరంజీవి పక్కన డ్యాన్స్ వేయాలంటే రాధా గారే అనేంతగా వేస్తారు రాధా గారు డ్యాన్స్. వీరి కాంబినేషన్లో కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. వీరిద్దరి డ్యాన్స్ చూస్తే అందరు ఫిదా అయిపోవాల్సిందే. చిరంజీవి కెరియర్లో బెస్ట్ హీరోయిన్గా మరో హీరోయిన్ కూడా నిలిచారు. వారు ఎవరో కాదు, మాధవి గారు. చిరంజీవి కెరియర్ తొలినాళ్లలో వీరి కాంబినేషన్లో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మొత్తంగా 15 సినిమాలు వచ్చాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీగా నిలిచి సంవత్సరం పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. వీరి కెరియర్లో వచ్చిన ఖైదీ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.